కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలాంటి డాక్యుమెంట్ కావాలి? కొత్త రైస్ కార్డు కోసం మనము మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి వస్తుంది. వాళ్ళిద్దరు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డులు 2 తీసుకొని వస్తే వాళ్ళకి కొత్త న్యూ రైస్ కార్డు చేయగలము. దాంతోపాటు ప్రస్తుతం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రకారం అడిషన్ ఎవరైనా పిల్లల్ని ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాము. బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వస్తున్న వెంటనే వాళ్ళని అడిషన్ చేస్తాము. ఇంకొకటి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా డెత్ సర్టిఫికేట్ ఇస్తే డెత్ సర్టిఫికేట్ ప్రాసెస్ పెట్టేసి వాళ్ళని తొలగిస్తాము. అలాగే ఇంకా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ మొదటగా మ్యాపింగ్ లో ఉండాలి. మ్యాపింగ్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము ప్రాసెస్ చేస్తాము. ఇంకొకటి అప్డేట్ కేవైసీ ప్లస్ మొబైల్ నంబర్, ఇవి 2 అప్డేట్ చేసుకోవాలి. అవి 2 చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ లో ముందుకు పోతే త్వరగా మనకి వెళ్ళడానికి వీలవుతుంది అనమాట. లేదంటే ఇవన్నీ అప్డేట్ కేవైసీ చేయకపోవడం వల్ల ఎక్కడైనా నిలబడిపోవచ్చు. అవన్నీ లేకోకుండా ఫస్ట్ అప్డేట్ కేవైసీ మొబైల్ నంబర్ అప్డేషన్ చేసుకుంటే చాలా వరకు మేలు. ఇంకొకటి ప్రతి సచివాలయం ఏదైతే వాళ్ళ ఏరియాలో ఉన్న సచివాలయానికి సందర్శించాల. ఎక్కడంటే అక్కడ చేయడానికి ఇంకా మనకి ఆప్షన్ రాలేదు. ప్రస్తుతం వాళ్ళకి ఎక్కడైతే మ్యాపింగ్ లో ఉన్నారో ఆ సచివాలయంకి వెళ్ళి రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒకటి ప్రయత్నించినాము. దాని ప్రకారము చేసిన తర్వాత వాళ్ళకి ఒక టీ నంబర్ కూడా ఒకటి వస్తుంది. ఆ నంబర్ వాళ్ళకి అభ్యర్థికి ఇచ్చేసి ప్రాసెస్ 1 వీక్ లో ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ స్మార్ట్ కార్డ్స్ కూడా వస్తాయి. కొత్త న్యూ రేషన్ కార్డ్స్ మా ప్రజలకి అందించగలదు గవర్నమెంట్.